సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మంత్లీ వచ్చేసరికి 85,000కి పైగా శాలరీతో గవర్నమెంట్ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటైతే కనుక ఆల్రెడీ మనకి జనవరి 16th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఫిబ్రవరి 5th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి సంబంధించి అప్లై లింక్తో పాటు నోటిఫికేషన్కి సంబంధించి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక సో మనకి బేసిక్ పైన మనకి 48,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఇది మనకి జస్ట్ బేసిక్ పే మాత్రమే. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల అడ్మిజిబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి డిఎన్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ లేదంటే లీజ్డ్ అకామిడేషను, సిసిఏ, మెడికల్ బెనిఫిట్స్తో పాటు పిఎఫ్, గ్రాట్యుటీ, ఈ విధంగా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 85,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక జనవరి 1st, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 20 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 years వరకు, నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 40 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అయినటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ స్టేట్లలో ఎన్నెన్ని వెహికల్స్ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్తో పాటు ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వెహికల్స్ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వెహికల్స్ అనేవి కేటాయించడమే జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వెహికల్స్ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి యూఆర్ కేటగిరీలో కూడా ఎక్కువ వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి ఈ యొక్క కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. టోటల్గా మనకి 250 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టేట్స్తో పాటు ఒక స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే కనుక ఇక్కడ మనకి బోల్డ్ లెటర్లో ఒక నోట్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ మస్ట్ బి ఎ ప్రొఫిషియంట్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఇన్ ద స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ యాజ్ పర్ టేబుల్ ఆఫ్ వేకెన్సీస్ గివెన్ అబోవ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో పైన మనకి మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క టేబుల్లో సో మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు డెఫినెట్గా రావాలి అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీంతో పాటుగా ఏదైనా ఒక స్టేట్కి మాత్రమే మనము అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మల్టిపుల్ స్టేట్స్కి మనము అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు గైస్. ఓన్లీ మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఒక స్టేట్కి మాత్రమే మనము అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేట్లయితే కనుక
ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఓన్లీ 175 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 850 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మినిమం 60% మార్కులతో సో మీరు ఏదైనా ఒక విభాగంలో మీరు డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు బీటెక్ చేసినా బీఎస్సీ చేసినా బీకామ్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ప్రిలిమ్స్ కానీ ఎటువంటి మెయిన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రిటర్న్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 45 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 60 మార్క్స్. జనరల్ ఆర్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 40 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 35 క్వశ్చన్స్. డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుండి 35 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 155 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 200 మార్క్స్. టోటల్గా మనకి 3 అవర్స్ పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. 4 మిస్టేక్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క టెస్ట్లో మనకి మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చా రాదా అని చెప్పేసి ఈ యొక్క సంబంధించినటువంటి టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి అనంతపూర్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, నర్సంపేట్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో ఈ యొక్క పోస్టులకి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్యాస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కింద పనిచేస్తున్నటువంటి యూసీఓ బ్యాంక్ అనేటువంటి ఈ యొక్క ప్రభుత్వ బ్యాంక్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క పర్మనెంట్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మన సొంత జిల్లాలోనే లేదా మన సొంత జిల్లాకి దగ్గరలోనే జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఛాన్స్ అనేది మీరు మిస్ అనేది చేసుకోవద్దు. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.